వెల్కమ్ టు E6 టీవీ. ఏపీలో పింగళి వెంకయ్యకు భారతరత్న ఎందుకు ఆలస్యమవుతోంది? ఏపీ జిల్లాలో పుట్టిన దేశభక్తుడు, స్వాతంత్ర సమర యోధుడు పింగళి వెంకయ్య. గాంధీ శిష్యుడిగా, అనుచరుడిగా ఉన్న ఆయన స్వాతంత్ర పోరాటంతో ఎంతో కృషి చేశారు. ఆయన దేశానికి స్వాతంత్రం రాకముందే ఎన్నో కలలు కంటూ సర్వసత్తాక భారతదేశానికి ఎలాంటి జాతీయ జెండా అవసరం అన్నది గుర్తించి మరీ తయారు చేశారు. అలా పింగళి వెంకయ్య తయారు చేసిన జెండాను కాంగ్రెస్ ఆనాడు ఆమోదించింది. ఆ తర్వాత దానిలో కొంత మార్పులు చేర్పులు చేసి స్వాతంత్రం వచ్చాక దేశానికి జాతీయ జెండాగా అధికారికంగా నిర్ణయించింది. మరి జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్యకు దక్కింది ఏమిటి అంటే ఆవేదన కలుగుతోంది. గత కొంతకాలంగా అయితే ఆయనకు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఇక గత 5-6 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం హర్ ఘర్ తిరంగా అంటూ ఒక నినాదాన్ని జనం ముందు ఉంచి జాతీయవాదాన్ని, దేశభక్తిని పెంచుతూ అనేక కార్యక్రమాలు చేస్తోంది. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు నిన్న సందర్భంగా వజ్రోత్సవాలలో ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగురవేయాలని కేంద్రం పిలుపు ఇస్తే అంతా పాటించారు. ఆ తర్వాత ప్రతి ఏటా అలాగే చేస్తున్నారు. ఇప్పుడు 80 ఏళ్ల స్వాతంత్రం వేళ మరోసారి మోడీ పిలుపు ఇచ్చారు. హర్ ఘర్ తిరంగా అంటూ ఆయన సోషల్ మీడియాతో పాటు అనేక మాధ్యమాల ద్వారా ప్రజలకు పిలుపు ఇస్తున్నారు. దేశానికి మువ్వెన్నెల జెండాలను అందించిన పింగళి వెంకయ్య అసలైన యోధుడు అని VH కీర్తించారు. అదేవిధంగా కిషన్ రెడ్డి గారు కూడా కీర్తించారు. మరి ఆయన రూపొందించిన జెండా కోట్లాది మంది భారతీయుల మనసులో ఉందని అన్నారు. అటువంటి గొప్ప స్వాతంత్ర సమరయోధుడికి భారత ప్రభుత్వం ఇవ్వగల ఏకైక సముచితమైన నివాళి భారతరత్న. అయితే ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తాజాగా రాసిన ఒక బహిరంగ లేఖలో పేర్కొన్నారు, జాతీయ జెండా రెపరెపల వెనుక పింగళి వెంకయ్యను ఎందుకు గుర్తించలేకపోతున్నామని VH ఆవేదన వ్యక్తం చేశారు. పింగళి అచ్చమైన తెలుగు బిడ్డ అని అన్నారు. అటువంటి వారి పట్ల ఉదాసీనత, నిర్లక్ష్యం పనికిరాదని VH పేర్కొన్నారు. ఇక తాను గతంలోనే హైదరాబాద్లో పింగళి వెంకయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని ఆ లేఖలో VH ప్రధానికి గుర్తు చేశారు. ఇప్పటికైనా కేంద్రం స్పందించి మంచి నిర్ణయం తీసుకుంటే అంతా హర్షిస్తారు అని ఆయన అన్నారు. VH డిమాండ్ సముచితమైనదని, కేంద్రం ఈ విషయంలో కనుక సానుకూలంగా స్పందిస్తే పింగళి వెంకయ్యకు భారతరత్న దక్కుతుంది అని, అది ఆయనకు కాదు మువ్వెన్నెల జెండాకు, భారతీయుల స్వతంత్ర నిబద్ధతకు కూడా గౌరవం అని అంటున్నారు. చూశారు కదా, ఇది ఇవాళ స్పెషల్ ఫోకస్.